హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళ క్లాస్ వచ్చేసి మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ వర్క్లో నేను ఫస్ట్ టైప్ చూపిస్తున్నాను. మీడియం సైజ్ మిర్రర్ స్టిక్ చేసుకొని గ్లూతో దానికి 5 పాయింట్స్ అయితే మార్క్ చేసుకున్నాను ఈక్వల్ డిస్టెన్స్లో. దాన్ని నేను ఇప్పుడు కుడుతున్నాను. సో ఏదైనా ఒక డైరెక్షన్ నుంచి నీడిల్ని పంచ్ చేసి లూప్ ఫామ్ చేసుకొని డ్రాగ్ చేసి ఇంకో పాయింట్లో పంచ్ చేయాలి. ఇలా కుడుతూ వెళ్ళిపోవాలి వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు ఆ లైన్ ఏదైతే ఫామ్ అయిందో దానిలో సెంటర్లో పంచ్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఈచ్ లైన్కి సెంటర్లో స్టిచ్ చేస్తూ సెకండ్ రౌండ్ అనేది ఫినిష్ చేసుకోవాలి. దాని తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసి మళ్ళీ ఆ 2 లైన్స్ గ్యాప్లో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ థర్డ్ రౌండ్ అనేది ఫినిష్ చేసుకోవాలి. ఇలా 4 రౌండ్స్ ఫినిష్ చేసి కుట్టాలి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ స్టిచ్చింగ్. ఇది కుట్టిన తర్వాత కంపల్సరీగా చైన్ స్టిచ్ అనేది రైట్ రౌండ్ వేసుకోవాలి. ఆ గ్యాప్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో హోల్స్ మాదిరిగా అవి కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు చైన్ స్టిచ్ కుట్టడం అయిపోయిన తర్వాత నాట్ వేసేసుకోవాలి. ఇది ఫస్ట్ టైప్ అయిపోతుంది. సెకండ్ టైప్లో అలాగే మార్క్ చేసుకొని నీడిల్ని ఏదో ఒక డైరెక్షన్ నుంచి పంచ్ చేసి లూప్ని ఎక్స్టెండ్ చేసి సెకండ్ పాయింట్లో పంచ్ చేసి ఒక లాక్ వేయాలి. ఇలా మనం ప్రతి పాయింట్లో రిపీట్ చేయాలి. ఏవైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో పాయింట్ అంటే దాన్ని రిఫర్ చేస్తున్నాను నేను. సో అక్కడ పంచ్ చేసి లాక్ చేసుకోవాలి, పంచ్ చేసి లాక్ చేసుకోవాలి. ఇలా రైట్ రౌండ్ కుడుతూ వెళ్ళిపోవాలి పక్క పక్కన. ఫస్ట్ది మనం ఒక పాయింట్లో పాయింట్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ కుడతాము, సెకండ్ది దాని పక్కన, థర్డ్ది మరి సెకండ్ దాని పక్కన, అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ స్టిచ్చింగ్. దీనికి కూడా మనం స్టిచ్ కుట్టిన తర్వాత అంటే మీకు సర్కిల్ ఫామ్ అయిన తర్వాత చైన్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు థర్డ్ టైప్లో కూడా మనం 5 మార్కింగ్స్ అనేవి చేసుకొని ఏదైనా ఒక మార్కింగ్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కి నీడిల్ పంచ్ చేసుకోవాలి లూప్ ఫామ్ చేశాక. దాని తర్వాత రివర్స్ చేసుకొని ఎక్కడైతే పంచ్ చేసామో దానికి కొంచెం కిందికి పంచ్ చేయాలి, అది సెకండ్. థర్డ్ది సెకండ్ దాని కిందికి, ఇలా కంటిన్యూ చేసుకుంటూ మిర్రర్ చుట్టూ స్టిచ్ చేయాలి. రివర్స్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మనకు ఎంబోస్డ్ లుక్ ఫామ్ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ మిర్రర్ వర్క్ అయితే. అన్నీ బాగుంటాయి కానీ ఇది ఎంబోస్ లుక్ వస్తుంది కాబట్టి ఇంకా డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో మీరు ఏ సైజ్ మిర్రర్ వర్క్ తీసుకున్నా స్టిచ్ మెథడ్ మాత్రం ఇదే. ఇది థర్డ్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ స్టిచ్చింగ్. మీరు ఒక్కటి ఏం గమనించాలంటే అది సర్కిల్ మాదిరిగా మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఎంబోజ్ లుక్ ఫామ్ అవుతుందో అది సర్కిల్ మాదిరిగా ఫామ్ అయ్యే వరకు స్టిచ్ చేయాలి. దాని తర్వాత మీరు స్టాప్ చేసేసి ఎండ్ నాట్ వేసేసుకోవచ్చు చైన్ స్టిచ్ కుట్టిన తర్వాత రైట్ రౌండ్. నాది అయిపోయింది. ఇప్పుడు నేను చైన్ స్టిచ్ కుడుతున్నాను. చుట్టూరా కుట్టిన తర్వాత ఎండ్ నాట్ వేసుకుంటాను. సో ఇది థర్డ్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ స్టిచ్చింగ్. ఇంకా 3 టైప్స్ ఉన్నాయండి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. క్లిక్ చేసినట్లయితే మీకు నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.